ఇప్పటికి మాత్రం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం వైసీపీ నాయకులతో సమావేశాలు పెడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేయడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి తర్వాత 3 లేదా 4 నాయకులు మాత్రమే ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ముందుకొస్తున్నారు. చాలామంది నాయకులు బయటికి రావడం లేదు. కాకపోతే ఇక్కడ కేసులు పెట్టడం వలన ఆ నాయకులు జైలుకు వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా అధికారుల ముందు విచారణకు హాజరయ్యే సమయంలో కావచ్చు, అక్కడ వైసీపీ నాయకులందరూ ఏకమవుతున్నారు కాబట్టి మాకు కలిసి వచ్చే అంశంగా ఆ నాయకులు భావిస్తున్నారు. ఇది ఒక రకంగా నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూటమి ప్రభుత్వం నిద్ర లేపుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో 4 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కాబట్టి నాయకులందరూ ఒకే చోటుకొచ్చి సమావేశాలు నిర్వహించాలంటే అంత ఈజీ కాదు. అలా సమావేశాలు నిర్వహించారంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికే సమావేశాలు నిర్వహిస్తారు. అప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. వైసీపీ నాయకులు బయటకు వచ్చే పరిస్థితిలో లేరు. వారు ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో ఇలా కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం వలన నాయకులందరూ ఒక చోటుకొచ్చి సమావేశమయ్యే అవకాశం కూటమి నాయకులు ప్రభుత్వం మాకు కల్పించింది అని వైసీపీ నాయకులు చెప్తున్నారు.